నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో వ్యవసాయం గురించి విశ్లేషించుకుంటున్నాం. అందులో మూలిక గురించి విశ్లేషించుకుంటున్నాం. అందులోని మూలికలో బ్రాహ్మి గురించి మనం విశ్లేషించుకుంటున్నాం. ఈ బ్రాహ్మి మనకు బేసిక్గా నర్వస్ సిస్టమ్ మీద, తర్వాత బ్రెయిన్ మీద ఇది బాగా మనకు పనిచేస్తుంది. అయితే ఇందులో మనకి ఎక్కువ ప్రాంతంగా దొరికేది ఎక్కడెక్కడంటే తమిళనాడు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్. అయితే ఇందులో ఒక గొప్పతనం ఏంటంటే మన గింజలు దొరుకుతాయి, సీడ్లింగ్ దొరుకుతుంది, నోడ్ దొరుకుతుంది. అయితే ఇక్కడ విత్తనాలు కూడా మనం ఇదివరకు మనం విశ్లేషించుకున్న దానిలో అవి చాలా చిన్న చిన్న పుదీనా ఆకుల్లాగా ఉంటాయి. అదేంటంటే వ్యాపిస్తుంది, భూమికి మొత్తం కూడా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. అంటే భూమి అంతా స్ట్రైట్గా పాక్కుంటూ వెళ్ళిపోతుంది విత్తనాలు. సీడ్లింగ్ అయితే ఏమవుతుందంటే ఎక్కడైతే కొమ్మ ఉంటుందో కొమ్మకిను ఆకుకి ఏదైతే ఉందో ఆ నోడ్ ప్రాంతం, అంటే ఒక చిన్న నోడ్ ఏదైతే ఉంటుందో ఆ నోడ్ని తెంపేసి మళ్ళీ మనం భూమిలో పాతేస్తే అది వ్యాపించిపోవడానికి ఆస్కారం. అంటే ఫస్ట్ గింజలతోటైనా మనం పెంచవచ్చు. రెండోది ఒక్కసారి మనం ఏ గింజలైతే గింజల మీద ఎందుకు మనం దృష్టి పెడుతున్నామంటే గింజల్లో మనకి ఆ మదర్ గింజలు దొరికితే దాని ప్రోటీన్స్, దాని శక్తి, దానికి ఉన్న బలాన్ని మనం సీడ్లింగ్గా మార్చుకొని దాని తర్వాత మళ్ళీ దాన్ని తెంపేసి నోటి నుంచి తెంపితే మళ్ళీ అది భూమిలో పాతేస్తే ఇది 100% మనకు పెరగడానికి ఆస్కారం ఉంది. అయితే ఎక్కువ శాతం ఇది మనకు హిమాచల్ ప్రదేశ్లోను, తర్వాత ఈ మధ్య తమిళనాడులో కూడా పరిశోధన చేశారు. తమిళనాడులో కూడా పండుతోంది, వెస్ట్ బెంగాల్లో పండుతుంది, అలాగే హర్యానాలో పండుతుంది. అయితే ఇక్కడ మనం భారతదేశంలో కూడా, మన ఆంధ్రదేశంలో కూడా, తెలంగాణ కానీ ఆంధ్రదేశంలో కూడా ఇప్పుడిప్పుడు దాన్ని మనం విచారం చేసుకుంటే మంచి రాబడి వస్తుంది, అభివృద్ధి అవుతుంది. అయితే ఈ సీడ్స్ మనకి దొరికిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే బాగా ఎండపెట్టి భూమిలో చిన్న చిన్న కవర్స్లలో వేసి ఆ కవర్లలో సీడ్లింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని భూమిలోకి ట్రాన్స్ప్లాంట్ చేయడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే అండి, గింజలు లేదు, మనకు సీడ్లింగ్సే దొరికాయి. సీడ్లింగ్స్ దొరికితే డైరెక్ట్ మనం భూమిలో దాన్ని నాటేసి అది పెడితే మాత్రము అది కూడా మొలిగి మొత్తం వ్యాపించడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనకు సీడ్లింగ్స్ దొరికిన సీడ్లింగ్స్తో పాటు దానికి ఉన్న ప్రతి కొమ్మ తెంపేసి అది నోడ్ నుంచి కొమ్మను తెంపుకుంటూ మళ్ళీ భూమిలో పాతేస్తే అది కూడా వ్యాపించడానికి ఆస్కారం. అయితే ఇప్పుడు మనం చేసే విషయం ఏంటంటే గింజలు దొరికితే గింజను కూడా పరీక్షిస్తాము. పరీక్షించి దాని విధానంగా దానికి ఎంత శక్తి ఉంది, అది ఔషధ గుణాలు ఎలా ఉన్నాయి, దాని గ్రోత్ ఎలా ఉంది, ఈ భూమికి సంబంధించిన రిసోర్సెస్ దానికి ఎట్లా పనిచేస్తుంది అనేది మనము తెలుసుకుంటాం పరీక్ష చేసి. అంటే ముందు మనం భూ పరీక్ష చేస్తున్నాము, భూమితో పాటు ఈ మొక్కకి, ఈ గింజకి సంబంధించిన, ఆ భూమికి సంబంధించిన వనరులు, దానికి కావాల్సిన వ్యవహారం ఏంటి అనేది ఈ గింజను పరీక్షించిన తర్వాత అది భూమిలో మనం నాటకుండానే ముందు మనం మట్టి తీసుకుని మనం చిన్న చిన్న కవర్స్లో పెట్టి ఈ సీడ్లింగ్ వచ్చేంత వరకు ఈ విత్తన ప్రయోగం మనం ప్రాసెసింగ్ చేస్తాం. అదే కనుక సీడ్లింగ్ దొరికితే సీడ్లింగ్ని కూడా ఆకు దగ్గర నుంచి తర్వాత దానికి ఉన్న చిన్న కొమ్మలు, నేను ఇందాక నోడు కొమ్మలు ఉన్న దగ్గర దాన్ని కూడా పరీక్షించి దాని విధానాన్ని మనం ముందుకెళ్తే అందులో ఎలా ఉంది, దానిలో ఔషధ గుణాలు ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా మనం కాపాడుకోవాలని సీడ్లింగ్ని కూడా మనం అదే పద్ధతిలో పరీక్షిస్తాం. చివరిగా నోడ్ వచ్చినప్పుడు ఒక కొమ్మలో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, 5 ఉన్నాయా, 6 ఉన్నాయా, ఆ ఒక్కొక్క నోడ్ని మనం తీసుకుని ఆ నోడ్ని మళ్ళీ భూమిలో పాతేస్తే మళ్ళీ అదంతటా అది వ్యాపిస్తుంది. ఇది ఎలా వ్యాపిస్తుందంటే మీ అందరికీ తెలిసిన చిన్న చిన్న మొక్కలు, ఇప్పుడు మన మెంతాకు ఎట్లా మొలుస్తుందో, ఎలాగైతే పుదీనాకు ఎలా ఇది బుచ్చులాగా తయారయ్యి అది మొత్తం భూమిని అంతా వ్యాపిస్తుంది. మనం ఎంత కావాలంటే వ్యాపించుకుని దాన్ని ఎంత అభివృద్ధి చేసుకుంటూ పోతే ఇది చాలా మంచి మూలిక, ఇది చాలా అభివృద్ధిదాయకము. ఇవాళ మనకు ఈ వ్యవసాయానికి మనం చేయవలసిన కొత్త పదార్థాలు, కొత్త పంటల మీద దృష్టి పెడితే మాత్రం ఇది చాలా మంచి పంట, దీనిలో మంచి లాభదాయకము, అభివృద్ధి ఉండడానికి ఆస్కారం. అయితే ఇప్పుడు మనము దీనిలో కెమికల్గా మెన్యూర్స్ ఏం చేయాలి, దీనికి ఏ రకమైన కెమికల్స్ కావాలి. కెమికల్స్ అంటే న్యాచురల్గా భూమిలో ఏ కెమికల్, నైట్రోజన్ ఎంత ఉండాలి, ఫాస్ఫరస్ ఎంత ఉండాలి, పొటాషియం ఎంత ఉండాలి, బోరాన్ ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి, అవన్నీ కూడా మనము ముందు తెలుసుకుందాము. దీన్ని ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఈ మొక్కను మనము మన
ప్రాంతంలో ప్రయోగం చేస్తే తెలంగాణ కానీ ఆంధ్రాలో 100% మనం విజయం సాధిస్తాము. బాగుంటాం. నమస్కారం.